నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియోకి వచ్చేసారు కదా, ఏసర్ వాళ్ళది ఏఎల్జీ గేమింగ్ ల్యాప్టాప్కి సంబంధించిన రివ్యూ, ఒపీనియన్, స్పెక్స్ అవన్నీ కూడా ఈవేళ డీటెయిల్గా చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ చూసుకుంటే మాత్రం 65,000 వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్కి సంబంధించి ఒకసారి ఇన్డెప్త్గా వెళ్ళిపోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఏసర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న ఏసర్ ఏఎల్జీ గేమింగ్ ల్యాప్టాప్. సో ఇది ఇంటెల్ వాళ్ళది i5తో పాటు వస్తుంది. నాకు తెలిసిన కాడికైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది బై. ఎందుకంటే 12th జనరేషన్ అట్ ప్రజెంట్ 13th 14th జనరేషన్ అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, అది వస్తుంది ఇది వస్తుంది అనేసి. తర్వాత 12th జనరేషన్ కొంచెం ఏమంటారు ఓల్డ్ అయిపోయింది, దానికి ఇంత ప్రైస్ అనేసి కూడా చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చాలా మంచిగా పెట్టారు బై. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ మీకు ఏసర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కంటే కూడా అమెజాన్లో తక్కువకు దొరుకుతుంది. ఒక 1000 రూపాయలు తక్కువకు వస్తుంది అనుకోవచ్చు. అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే ముందు వీళ్ళు మెన్షన్ చేసిందే ఇక్కడ డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంది. తర్వాత ఇంటెల్ వాళ్ళ వైఫై 6తో పాటు కూడా వస్తుంది అన్నమాట. చిప్ సెట్ బ్లూటూత్ వర్షన్ 5.1 వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్లెట్ కీబోర్డ్తో పాటు వస్తుంది, ఇలిమినేట్ చేసుకోవచ్చు. RGB లైటింగ్ కూడా ఉందన్నమాట. అవి ఆబ్వియస్గా గేమింగ్ కాబట్టి వెంటిలేషన్కి, ఈథర్నెట్ పోర్ట్కి, టైప్ సి పోర్ట్కి అన్ని పోర్ట్స్ కూడా అవైలబిలిటీ అయితే ఇక్కడ బాగానే మెన్షన్ చేసారు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది ఎయిర్ ఫ్లోకి. ఇక్కడ ఇంకా అడిషనల్ మెన్షన్ ఏం చేశారంటే అవి 12th జనరేషన్ ప్రాసెసర్, 3050 GPU ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది. మెయిన్ ఏంటంటే 16 GB ర్యామ్తో పాటు వస్తుంది, 140Hz రిఫ్రెష్ రేట్, 16.9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది, మల్టిపుల్ పోర్ట్స్, Windows 11 హోమ్ బై డిఫాల్ట్గా వస్తుంది అన్నమాట. కొన్ని ఫీచర్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ 1.59 kgsతో పాటు వస్తుంది. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం సేమ్ అదే, కానీ 1.99 kgs. సో వెయిట్ కూడా మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది బై. అదొకటి మనం ఎన్కి ముంగడ కావాల్సి వస్తుంది. సో వెయిట్ కడితే యాక్చువల్గా మనం తెచ్చిన ప్రోడక్ట్ తీసుకున్నాక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రోడక్ట్ పేజెస్లా కానీ సేమ్ ఒకటే ఉంది, అదొక్కటే కొంచెం కన్ఫ్యూజన్ ఉందన్నమాట. వెయిట్ కూడా వీళ్ళ వెబ్సైట్లో ఏంది కథ అని. ప్రాసెసర్ చూసుకున్న i5 124050H ప్రాసెసర్తో పాటు వస్తుంది, 16 GB DDR4 ర్యామ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట, 512 GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది, PCI Gen 4 అనమాట. అండ్ డిస్ప్లే చూసుకుంటే మాత్రమే మీకు 2 గ్రాఫిక్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూసుకుంటే 15.6 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఎన్విడియా వాళ్ళ గ్రాఫిక్స్ వస్తుంది, అండ్ దీని ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్స్ కూడా వస్తుంది. ఇక్కడ 2 వేరియంట్స్ ఉన్నాయి. 3050లో 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, అండ్ 4GB ర్యామ్ వేరియంట్ ఉంది. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నా, ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇక్కడ యాక్చువల్లీ చాలా మెన్షన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి. లైక్ మీకు 2050 మోడల్ కూడా ఉంది, 2050 కావాలనుకుంటే. అండ్ 3050 మోడల్ కూడా ఉంది. అండ్ 2050 16 GB కావాలనుకుంటే కూడా అది కూడా ఉంది. అది ఇంకా తక్కువకు వస్తుంది, దగ్గర 10,000 తక్కువకు వస్తుంది. దాని మీద సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 16 GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది అన్నమాట. నాకు పర్లేదు, డీసెంట్గా అయితే అనిపించింది. ఇక్కడ వీడియో మెమరీకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇన్డెప్త్గా అయితే వేయలేరు. సో మోస్ట్లీ ప్రాబబ్లీ 4GB ర్యామ్ కన్సిడర్ అయితే చేసుకోవాల్సింది అనమాట. చూద్దాం కింద ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. DDR4 అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు ల్యాప్టాప్కు. అండ్ సలైట్ సిరీస్ అండ్ డెడికేటెడ్ 6GB ర్యామ్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో 6GB ర్యామ్ వేరియంట్ అంటే కొంచెం జర బెటరే, కొంచెం స్టెబిలిటీ ఉంటే, కొంచెం మెమరీ కూడా యూజ్ అయితే సరే కూడా ప్రాబ్లం ఉండే. అడిషనల్ 2GB మెమరీ అయితే ఉంటుంది అన్నమాట అవైలబిలిటీలో. కొన్నిటికి ఏంటంటే 4GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అన్నమాట. ఇక్కడ వైఫై మోడల్స్ ఉన్నాయి, HDMI పోర్ట్స్, డిస్ప్లే పోర్ట్స్, USB పోర్ట్స్ అవన్నీ కూడా తో పాటు కూడా వస్తుంది. అండ్ 3-pin 120W ఛార్జర్తో పాటు వస్తుంది. ఇక్కడ 54 Wh బ్యాటరీతో పాటు వస్తుంది, 4 cell బ్యాటరీ అనమాట. అండ్ 1 year వారంటీ ఉంది. మిగతా అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ పక్క పెట్టేస్తే ఓవరాల్గా
ల్యాప్టాప్ తీసుకొచ్చాను అంటే నాకైతే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది ఈ ప్రాసెసర్కి. లైక్ 13th జనరేషన్ ఉంటే బాగుంటుంది. అండ్ ఒకవేళ ఇట్లా మీకు ఆఫర్స్ కూపన్స్ వస్తున్నాయంటే అది ట్రై చేయండి, అప్లై చేయండి. సో అప్లై చేసినాక తక్కువకి వస్తే తీసుకోండి. ఆఫ్లైన్లో కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ స్పెసిఫికేషన్స్తో దొరుకుతుంది. నాకేంటంటే దీనిలో ఒకటే మంచి విషయం ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఒకటి బాగుంది. 6 GB 3050 ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో కొంచెం స్లైట్గా ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటారు అవి, అదొకటి. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ చూసుకున్నాము. ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఇంటెల్ వాళ్ళది కోర్ i5 1240 50H ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇది వచ్చేసరికి అయితేనేమో 8 కోర్స్ అండ్ 8 కోర్స్ అండ్ టోటల్ 8 కోర్స్, 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. ఓవరాల్గా 12 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ కోర్స్కి మీకు హైపర్ థ్రెడింగ్ పెట్టారు. సో దానికి 8 ప్లస్ ఇవి ఎఫిషియన్సీ కోర్స్ 4 అయ్యేసరికి మొత్తం కలిపేసుకొని 12 థ్రెడ్స్ అయితే అనమాట. వాళ్ళ హైపర్ థ్రెడింగ్ వీళ్ళే నార్మల్గా ఎఫిషియన్సీ కోర్స్ సింగిల్ థ్రెడ్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ మీరు పవర్ కన్జంప్షన్ చూసుకుంటే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ మినిమం చూసుకుంటే 35 వాట్స్, మ్యాక్సిమం 95 వాట్స్, బేస్ లైన్స్ 45 వాట్స్ నార్మల్గా చూసుకుంటే. అండ్ 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకొని 3.3 బేస్ ఫ్రీక్వెన్సీ, 4.4 GHz టర్బో బూస్ట్ అండ్ మ్యాక్స్ బూస్ట్ అయినప్పుడు అవుతుంది. ఈ 2022లో లాంచ్ అయింది కొంచెం పాతదే, ఆబ్వియస్గా 12th జనరేషన్ ముందే మెన్షన్ చేసిరు కాబట్టి. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ర్యామ్ వచ్చేసరికి DDR5 అండ్ DDR4 రెండు వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. DDR4 ఇస్ 3100 MHz, లేకపోతే LPDDR4X అయితే 4267 ఉంది. DDR5 వచ్చేసరికి అయితేనేమో LPDDR5 వచ్చేసరికి 5200, లేకపోతే DDR5 వచ్చేసరికి 4800 MHz ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. డ్యూయల్ ఛానల్ సపోర్ట్ ఉంది, ECC సపోర్ట్ లేదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. డైనామిక్ ఫ్రీక్వెన్సీ అనమాట 1.2 GHz దాకా మ్యాక్స్ వెళ్తుంది. మంచి రెజల్యూషన్ 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. DirectX 12.1, ఓపెన్ GL 4.6, ఓపెన్ CL 3.0 అండ్ మల్టీ ఫార్మాట్ కోడ్ ఇంజన్తో పాటు వస్తుంది. ఇంటెల్ క్విక్ సింక్ వీడియోతో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు మైక్రో ప్రాసెసింగ్, PCI స్లాట్స్, PCI Gen4 లేన్స్ అండ్ ఇక్కడ ఏమంటారు వర్చువలైజేషన్స్, తర్వాత ప్రొటెక్షన్, SSD ఇన్స్ట్రక్షన్ సెట్స్ అండ్ వేరే ఫీచర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో పర్లేదు, మంచిగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ ప్రాసెసర్ పై మీరు ఈ ల్యాప్టాప్ నుంచి గేమింగ్ సెంట్రిక్ ల్యాప్టాప్ కాబట్టి వీడియో ఎడిటింగ్ లైట్గా అంటే లైట్ నుంచి మిడ్ రేంజ్ 1080p వీడియో ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటే గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళిపోతుంది. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో ఇవి అన్నీ కూడా ల్యాప్టాప్స్ అని మెన్షన్ చేసి ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డులు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి. 30 సిరీస్లో 3050 ఉంది, 3050 Ti, 3060, 3070, 3070 Ti, 3080, 3080 Ti, చాలా ల్యాప్టాప్స్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేసి ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డులు ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఇక్కడ బేస్లో చూసుకుంటే మాత్రం మనకి లాస్ట్లో 3050 ఉంది, సో తక్కువ అది. సో ఇక్కడ క్యూడా కోర్స్ కూడా 2040 నుంచి 2560 ఉంది. అదేందన్నా ఇట్లేందన్నా అంటే ఇక్కడ ల్యాప్టాప్ GPUs అని ఇక్కడ పైన 3 వేసారు చూడు, క్యూబ్ కనిపిస్తుంది, చిన్న చిమలాగా వేసారు ఇక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే 3 మోడల్స్ ఉండే ఛాన్స్, 3 కానీ 2 మోడల్స్ కానీ. అందుకే ఇక్కడ స్టార్టింగ్లో స్పెసిఫికేషన్స్లో కూడా మెన్షన్ చేసినప్పుడు గ్రాఫిక్ కార్డ్ కూడా 6GB వీడియో ర్యామ్ ఉంది, దాని తర్వాత కింద 4GB అని మెన్షన్ చేసి. సో 2-3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట బై ఈ మోడల్కి 3050 దానికి. అందుకే ఇక్కడ కొన్నిటికి కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అట్లా కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ వేరియంట్ చూసుకోవచ్చు, 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ సెట్ అయితే 64 బిట్స్ అని 128 బిట్ అని డిఫరెన్సెస్ అక్కడ కనిపించేస్తుంది మనకి. అండ్ మిగతా అన్నీ కూడా నార్మల్ అయిపోయి DirectX 12, DLSS, రీఫ్లెక్స్, బ్రాడ్కాస్ట్, రీసైజబుల్ బార్ అండ్ GeForce ఎక్స్పీరియన్స్, ఫ్రీస్నెల్, షడర్ ప్లే, హైలైట్, G-Sync, గేమ్ రెడీ డ్రైవర్స్, స్టూడియో డ్రైవర్స్, ఆమ్నివర్స్ ఒకటి లేదు 3050 అండ్ 3050 Tiకి. తర్వాత మీకు ఎనిమిది GPU బూస్ట్ వస్తుంది, వల్కన్ వస్తుంది, HDMI పోర్ట్స్ వస్తుంది, డిస్ప్లే పోర్ట్స్ అండ్ ఎన్విడియా వాళ్ళది ఎంకోడర్ డీకోడర్ ఉంది, క్యూడా సపోర్ట్ ఉంది, VR రెడీతో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ VR రెడీ వస్తలేదు, మోస్ట్లీ అన్ని ఫీచర్స్ ఉన్నాయి బై ఏవైతే గేమింగ్కి ఎడిటింగ్కి కావాలో ఆ ఫీచర్స్ అన్నిటితో పాటు కూడా వస్తుంది ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో బై. తీసుకోవచ్చు అన్న అంటే బై నాకు కొంచెం స్లైట్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. 12th జనరేషన్ కాబట్టి ఇంకొంచెం తక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది 2 years బ్యాక్ కాబట్టి. కానీ స్పెసిఫికేషన్స్లో గ్రాఫిక్ కార్డ్ ఒకటి మంచిగా ఉంది బై.
అందుకే ఇక్కడ కంపారిజన్ చేస్తే మన వాళ్ళు ఏం చేసిరంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో కొంచెం తక్కువలో కావాలా 10,000లో కావాలంటే మీకు 2050 మోడల్ కూడా ఉంది. సో అది కూడా చూపించేస్తాను. సో 2050 మోడల్ వచ్చేసరికి 53,000 ఉంది. సో మీకు లేటెస్ట్ గ్రాఫిక్స్ కావాలి అంటే ఇట్లా ఐ థింక్ సేమ్ ప్రాసెసర్ ఇంటెల్ 12th జనరేషన్ i5 సేమ్ అంతే. ఇక్కడ మీకు 3050 వస్తుంది అనమాట. ఒక గ్రాఫిక్ కార్డు పెట్టడం వల్ల దగ్గర మీరు 11,000 ఏమో ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది ఈ గ్రాఫిక్ కార్డుకి. నా ఒపీనియన్లో కొంచెం స్లైట్గా ఫ్యూచర్ ప్రూఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి భయ్. అంటే గేమింగ్ కార్డా లేదు అన్న నాకు అంత పెద్దగా ఫరకేం పడదు. అంటే ఇట్లా మీరు 2050 గ్రాఫిక్ కార్డు కూడా తీసుకోవచ్చు. ల్యాప్టాప్ది 53,000 పడుతుంది. అండ్ మీరు ఆఫర్స్ కింద ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అని కార్డ్ ఆఫర్స్ అని ఉన్నాయి కదా, అక్కడ మీకు 2,000 3,000 డిస్కౌంట్ వచ్చిందంటే 50,000కి ఒక మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది అనుకోవచ్చు ఏసర్ నుంచి. నేనైతే 2050 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 3050 అయినా, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీ బడ్జెట్ని బట్టి చూసుకోండి బై. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీంట్లో 6GB ర్యామ్ వేరియంట్ కూడా ఉన్నాయి అండ్ 16GB ర్యామ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా తక్కువలో కావాలంటే ఆఫర్స్ అప్లై చేసుకోమంటాను. సో మోస్ట్లీ లేటెస్ట్ కావాలి అంటే ఒకటి లేటెస్ట్ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఒక్కటే మీకు డిఫరెన్షియేట్ వస్తుంది. లేటెస్ట్ గ్రాఫిక్తో పాటు కూడా వస్తుంది కాబట్టి అంతే, పెద్దగా ఫరక్ ఏం లేదు. అండ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ల్యాప్టాప్ అయినా సరే మీ డే టు డే టాస్క్, డే టు డే యాక్టివిటీస్లకు యూజ్ అయితే కొంచెం ఏంటంటే స్లైడ్గా కొంచెం ఆప్టిమైజ్ చేస్తారు. ప్రీవియస్ దానికి దీనికి ఇంకొంచెం థర్మల్ థ్రాటిల్స్ కానీ అవన్నీ కూడా ఇంకొంచెం బెటర్ స్టేబిలిటీతో పాటు వస్తాయి. ఓవరాల్గా నేనైతే ఒకటే మాట చెప్తున్నా, డీసెంట్గా ఉంది, తీసుకోవచ్చు. లేదు బడ్జెట్ తక్కువ అంటే చెప్పినా కదా 2050 మోడల్ కూడా ఉంది, ఆ మోడల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తక్కువ కావాలంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి అంతే భయ్. వీడియో నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ ఈ ల్యాప్టాప్తో ఏమైనా చేయొచ్చా అంటే ఏమేమి చేయొచ్చా అని అంటే లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, గేమింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు 1080p అంటే కొన్ని లిమిటెడ్ ఎఫెక్ట్స్ ఫిల్టర్స్తో పాటు. సో ఫ్రెండ్స్ మీరు స్పెక్స్ చూసారు కదా, నాకైతే పర్లేదు అనిపించింది. మంచి డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, డీసెంట్ స్పెక్స్, లేటెస్ట్ హార్డ్వేర్ అంటే ఆబ్వియస్గా 12th జనరేషన్ ఉంది, లేటెస్ట్ అంటే 14th జనరేషన్ ఉంది. కానీ పర్లేదు పోయి జర బాగుంది అనుకోవచ్చు. 65,000కి పెట్టచ్చా అన్న అంటే ఎస్ పెట్టచ్చు. మంచి ల్యాప్టాప్ అయితే వచ్చింది అనుకోవచ్చు ఏసర్ నుంచి. ఒకవేళ ఇట్లా ఆఫర్స్ వస్తే ఇట్లా ఆఫర్స్ మీద పెట్టుకొని 60,000కి వస్తే ఇట్లా ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు పోయి. నాకైతే మంచిగా అనిపించింది, మంచి స్పెక్స్తో పాటు వచ్చింది అన్నమాట పోయి గేమింగ్ ల్యాప్టాప్. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా కంపారిజన్ ఈ ల్యాప్టాప్కి కంపారిజన్ చేయమంటే చేస్తాను, దానికోసం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నచ్చింది, మంచి అనిపిస్తే లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.